ఎన్ఎంఎస్ న్యూస్ కి స్వాగతం. గడిచిన 2 రోజుల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తమ సత్తాను చాటుకొని సులూరుపేట, తడ, దొరవారి సత్రం మండలాల్లోని పలు పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు అత్యధికంగా గెలుపొందిన సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా సన్మానించి సత్కరించి స్వీట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చెంగాలమ్మ దేవస్థానం చైర్మన్ దువ్వూరి బాలచంద్రారెడ్డి, అనిల్ రెడ్డి, శేఖర్ రెడ్డి, జట్టి వేణు యాదవ్, గోగుల తిరుపాలు, దబ్బల శ్రీమంత్ రెడ్డి, రఘు తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగినటువంటి పంచాయతీ పోరులో
అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులు అంటే ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థులందరినీ కూడా సూళ్ళూరుపేట నియోజకవర్గం ప్రజలు ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరి గెలిచిన అభ్యర్థి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ గెలుపు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అందిస్తున్నటువంటి సుపరిపాలనకి మరి మద్దతుగా ఇచ్చినటువంటి గెలుపుది రెఫరెండం లాంటిది. చాలా మంచి గెలుపుని ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా కొన్ని దగ్గరలో మేము ఓడిపోయామంటే వాటికి కూడా మా అభ్యర్థులే రెబల్ అభ్యర్థులు మరి ఉన్నందువల్ల మరి ఆడ కూడా ఓడిపోవడం జరిగింది. లేదంటే అన్ని స్థానాలు కూడా మేము గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టువే. ఇంచుమించు 31 స్థానాల్లో యునానిమస్ గెలిచాము. ఒక స్థానం ఉమ్మడి అభ్యర్థి యునానిమస్ అయ్యారు. మిగిలిన వాటిల్లో మేము 80% వరకు గెలవడం జరిగింది. ఓవరాల్ కూడా 80% హైచిలకు సర్పంచ్ స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు. మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ రాబోతున్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీలు రాబోతూ ఉన్నాయి. మన నియోజకవర్గంలో అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీలు అన్నీ కూడా ఏకీగ్రవాలు అయిపోయినాయి. మరి మున్సిపాలిటీ ఎన్నికలు కూడా చాలా వరకు ఏకీగ్రవాలు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నాయుడుపేట కానీ సూళ్ళూరుపేట కానీ రెండింటిలో కూడా బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశ్రమించిన అభ్యర్థుల్ని గెలిపించడానికి ఏకీగ్రవాలు చేసేదానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఏ ఎన్నికలు వచ్చినా ఎంపీ ఎన్నికలు కూడా ఏ ఎన్నికలు వచ్చినా ఈ సూళ్ళూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని మరి సూళ్ళూరుపేట నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా చేస్తారని మరి విశ్వాసం మాకు. రథసప్తమిని పురస్కరించుకొని సూళ్ళూరుపేటలోని చిత్రకూటమి ప్రాంగణంలో హేమంత్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులచే సూర్యనారాయణ మూర్తికి విశేషంగా పూజలు నిర్వహించి లోక కళ్యాణార్థం మహాచండీ యాగం జరిపించారు.
సూలూరుపేట గ్రామం చిత్రకూటం ఉన్నటువంటి దేవస్థానం తరఫున మా హేమంత్ కుమార్ శర్మ గారి తరఫున ఈ యొక్క రోజున సవితు సూర్యనారాయణ స్వామికి రథసప్తం పురస్కరించుకొని మనం అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే, ముఖ్యంగా హృద్రోగ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఈ దోషాలన్నీ కూడా పోయి ఈ యొక్క గ్రామ వాస్తవ్యులకి, ఈ యొక్క దేవాలయ సిబ్బందికి, ఇప్పుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్య సమస్యలు ఉండకూడదు, అందరూ కూడా దీర్ఘాయుష్తో ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ రథసప్తం పురస్కరించుకొని స్వామివారికి యంత్రస్థాపన చేసి ఆ యంత్రంలో సవితు సూర్యనారాయణ స్వామిని ఆవాహన చేసుకొని తదనంతరం త్రిసన్యాసపూర్వక మహాసౌర కర్ణపారాయణ సూర్య నమస్కార కార్యక్రమం పూర్తయినది. అందులో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవాచన, నవగ్రహ మండపారాధన, ఆదిత్య నవగ్రహ హోమం, గణపతి ఆవాహి దేవత హోమాలన్నీ కూడా ఇప్పుడు మనం చేసుకోవడం జరిగింది. మూడవ విడత పంచాయతీ ఎన్నికలలో సులూరుపేట మండలంలోని కొన్ని పంచాయతీలలో టీడీపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలవడం జరిగింది. అయితే గెలిచిన సర్పంచులను టీడీపీ నాయకులు వేనాటి సతీష్ రెడ్డి, ఆకుతోట రమేష్ల ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద సన్మానించి సత్కరించి స్వీట్స్ పంచిపెట్టారు. పట్టరహ పట్టరహ పసుపు జెండా, ప్రతి పట్టణం పల్లెలో ఎగిరే జెండా. హే పట్టరహ పట్టరహ పసుపు జెండా, ప్రతి పట్టణం పల్లెలో ఎగిరే జెండా. తెలుగోళ్లకు ఈ జెండా అండాదండా, మిగతా జెండాలన్నీ దండగ రాకుండా. పట్టరా పట్టరా పసుపు జెండా, ప్రతి పట్టణం పల్లెలో ఎగిరే జెండా. పేదోటి సైకిల్ పై జెండా, రైతన్న ట్రాక్టరు పై జెండా, సామాన్యుడి ఆటోపై జెండా, అరే బస్సు లారీల పైన జెండా, మాస్టారి మోపెడుపై జెండా, స్టూడెంట్ బైకు మీద జెండా, పూరి గుడిసెపై జెండా, పెంకుటింటిపై జెండా, సులూరుపేటలోని కోలమిట్ట సెంటర్లోని ఆర్ఆర్ రెసిడెన్సీ ఎదురుగా కాదులూరు చెంచుకృష్ణచే నూతనంగా ఏర్పాటు చేసిన జాయ్ మెడికల్స్ ఫ్యాన్సీ షాప్ ను సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రవికుమార్, శోభన్ రెడ్డి, మునిరత్నం, మునుస్వామి తదితర చెంచుకృష్ణయ్య స్నేహితులు, అభిమానులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
చేనుగుంట గ్రామ సర్పంచ్గా బరిలో దిగిన బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి తల్లి వాకాటి బుజ్జమ్మ బీజేపీ అభ్యర్థిగా చేనుగుంట గ్రామ సర్పంచ్గా గెలవడం జరిగింది. దీంతో చేనుగుంట గ్రామంలో ఒక్కసారిగా ప్రజలందరూ సంతోషంతో టపాకాయలు పేల్చారు. నారాయణ రెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇప్పుడు ఆ దృశ్యాలను మనం ఎస్ఎస్ లో చూద్దాం. జెండాలు కట్టుకుని వచ్చేసేటువంటి బీజేపీ ఇట్లా ఇట్లా పెట్టుకోమా తమిళనాడు అంతా ఇప్పుడే తీసి మనం కూడా వస్తున్నాయి. కొంచెం దూరంగా బయట కొట్టుకోండి రంగు కొట్టదో ఇంట్లో ఆర్డర్ ఇచ్చేసినదమ్మా. ఈ రోజున చేనుగుంట గ్రామంలో సర్పంచ్గా గెలిచిన దానికి కారకులు ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రతి సోదరుడు కూడా నా పక్కన చేరి మా తల్లిగారైనటువంటి వాకాటి బుజ్జమ్మ గారిని గెలిపించేందుకు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా నేను ఏ పార్టీలోకి వెళ్ళినా నన్ను గౌరవిస్తూ ఈయన పార్టీ మారాడు అని చెప్పినటువంటి ఆలోచన లేకుండా నా మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయంతో మరి ఓటు వేసి ఈ ప్రాంతంలో ఉన్న అభివృద్ధిని చూసి ఈ గ్రామంలో చేసినటువంటి అభివృద్ధిని చూసి ఓటు వేసి గెలిపించారు. తప్పకుండా ఇంకా నాకు బాధ్యత పెరిగింది. ఈ గ్రామంలో మిగిలిపోయినటువంటి సమస్యలు కూడా అతి త్వరలో పూర్తి చేస్తామని చెప్పని ముఖ్యంగా మా గ్రామ ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మా అమ్మ గెలుపు కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా సంబంధించినటువంటి నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఈ గెలుపు మా చేనుగుంట గ్రామ ప్రజల ద్వారానే సాధ్యమైంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా నా గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికానికి నేను అండగా ఉంటూ వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవానికి నేను ఎంతో ముందుకు వెళ్ళి వాళ్ళకి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.
ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.